హలో అండి, నేను ఇప్పుడు మీకు రామాయణం గురించి సింపుల్గా చెప్తాను. మీకు తెలియదని కాదు, తెలియని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఒకవేళ తెలిసినా పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు, అందుకని చెప్తున్నా. దశరథ మహారాజు అయోధ్యకు రాజు, రామునికి తండ్రి. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, వీళ్ళు నలుగురు. వీళ్ళకు తండ్రి ఆయన ఫస్ట్ వైఫ్ వచ్చి కౌసల్య. ముగ్గురు భార్యలు ఆయనకి. మొదటి భార్య కౌసల్య, రెండో భార్య సుమిత్ర, మూడో భార్య కైకేయి. కౌసల్య కొడుకు పేరు రాముడు. కౌసల్య ఈజ్ మదర్ ఆఫ్ లార్డ్ రామ. ఓకేనండి, కౌసల్య ఈజ్ మదర్ ఆఫ్ లార్డ్ రామ. సెకండ్ వైఫ్ సుమిత్ర వచ్చి మదర్ ఆఫ్ లక్ష్మణ, లక్ష్మణుడి తల్లి. కైకేయికి ఇద్దరు పిల్లలు, భరతుడు, శత్రుఘ్నుడు. భరతుడు, శత్రుఘ్నుడు. ఓకేనండి. రాముని భార్య సీత. రాముని భార్య ఎవరు? సీతాదేవి. ఆవిడ పేరు జానకి. జనక మహారాజు కూతురు కాబట్టి జానకి అంటారు. మైథిలి అని కూడా పిలుస్తారు. జనక మహారాజు మిథిలాపురాన్ని పరిపాలించేవాడు కాబట్టి మైథిలి అని కూడా పిలుస్తారు. లక్ష్మణుడి భార్య పేరు ఊర్మిళ. లక్ష్మణుడి భార్య పేరు ఊర్మిళ. భరతుని భార్య పేరు మాండవి. భరతుని భార్య పేరు మాండవి. శత్రుఘ్నుడి భార్య పేరు శృతకీర్తి. శత్రుఘ్నుడు ఫస్ట్ లెటర్ ఎస్తో స్టార్ట్ అవుతుంది నేము. శృతకీర్తి కూడా ఎస్తోనే స్టార్ట్ అవుతుంది. సో అలా గుర్తుపెట్టుకోవాలి రిలేటెడ్గా. అంటే నేమ్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం నేనైతే అలాగే చేస్తాను. ఓకేనండి. ఇప్పుడు ఈ కైకేయి ఉంది కదా, మూడో భార్య. ఆవిడంటే దశరథ మహారాజుకి చాలా ప్రేమ. సో ఆవిడ 2-3 సందర్భాల్లో ఆయనకి కష్టకాలంలో అండగా నిలబడింది. అలాంటి సందర్భాల్లో ఆయన ఆవిడికి 2 వరాలు ఇస్తాడు. ఏం కావాలో కోరుకో అంటాడు. ఇప్పుడు కాదు, సందర్భం వచ్చినప్పుడు అడుగుతానని చెప్తుంది. సరే, రాముడు రాజు అవ్వాల్సిన టైం వచ్చేసరికి పట్టాభిషేకం రేపు జరుగుతుందనగా కైకేయి దగ్గర పనిచేసే మంతర్ అనే ఆవిడ ఆమెకి దుర్బోధ చేస్తుంది. కైకేయి మైండ్ని పొల్యూట్ చేస్తుంది. నీ కొడుకుండగా రాముడు రాజు అవ్వడం ఏంటి అని అడుగుతుంది. దశరథ మహారాజుకు నువ్వంటే చాలా ప్రేమ కదా, ఆ ప్రేమని అస్త్రంగా వాడు, నీ కొడుకుని రాజుని చేయమని అడుగు, రాముడిని అడవికి పంపించమని అడుగు అని చెప్తుంది. మన చుట్టూ ఉన్నవాళ్ళు 1,00,000 చెప్తారండి. మనం గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోకూడదు, వాళ్ళని ఫాలో అవ్వకూడదు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? మన మంచి కోసం చెప్తున్నారా? వాళ్ళ స్వార్థం కోసం చెప్తున్నారా? పగతో చెప్తున్నారా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇక్కడ కైకేయి అవేమీ ఆలోచించలేదు. ఆవిడ అవన్నీ ఆలోచించి ఉంటే రామాయణమే లేదు. సో వెంటనే దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆ 2 వరాలు ఇస్తావా చేస్తావా అని కూర్చుంటుంది. ఆయనకి గుండె ఆగినంత పని అయిపోతుంది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఆయనకి లేక కలిగిన పిల్లలు, యజ్ఞయాగాదులు చేస్తే కలిగిన పిల్లలు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు, ప్రాణంగా చూసుకుంటున్నాడు. రాముడంటే మహాప్రాణం. అలాంటి ఎంతో సుకుమారంగా పెరిగిన రాముణ్ణి అడవులకి పంపాలి అనేసరికి ఆయన గుండాగినంత పని అయిపోతుంది. కానీ మాట ఇచ్చాడు కదా, వెనక్కి తీసుకోవడానికి లేదు. ఈ రోజుల్లాగా మాట ఇచ్చి తప్పే రకాలు కాదు అప్పట్లో. అప్పట్లో చాలా నిష్టగా ఉండేవారు మనుషులు. వాళ్ళ వాక్కుకి చాలా బలం ఉండేది. దాన్నే వాక్శుద్ధి అంటారు. వాక్ అంటే మాట. మనం స్వచ్ఛంగా ఉంటే మన మాటలు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయన్నమాట.
మరీ మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారంటే వాళ్ళ ఉసురు మనకి తగులుతుంది. అంతటి వాక్శుద్ధి ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. సాధ్యమైతే వాళ్ళలా ఉండడానికి ట్రై చేయాలి. కుదరకపోతే మనం మనలాగే ఉండొచ్చు, కానీ వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. సరే, ఒప్పుకోక తప్పని పరిస్థితి. రాముడిని పిలిచి చెప్తాడు, బాబు నువ్వు అడవికి వెళ్ళాలి అని. నేనెందుకు వెళ్ళాలి నాన్నగారని ఆయన అడగడు. సరే నాన్నగారు అంటాడు అంతే. నా కొడుకు ఎందుకు వెళ్ళాలని కౌశల్య అడగలేదు. రాముడితో పాటు లక్ష్మణుడు వెళ్ళిపోతుంటే సుమిత్ర కూడా అడగలేదు. ఎవరూ ఏమీ క్వశ్చన్ చేయలేదు దశరథ మహారాజుని. అంటే ఆయన ఇచ్చిన మాటకి ఆయన ఒక్కరే కాకుండా ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా కట్టుబడి ఉన్నారు. రాముడు వెళ్ళిపోతుంటే నేను వస్తానంటుంది సీతాదేవి. అది ఒక మంచి భార్య యొక్క లక్షణం. భర్త కష్టాల్లో ఉంటే తోడుగా నిలబడడం సీతాదేవిని చూసి నేర్చుకోవాలి. అన్నగారు అడవుల్లో ఉండటానికి వెళ్తుంటే భోగభాగ్యాలు అనుభవించడం ఇష్టం లేక లక్ష్మణుడు కూడా వెళ్ళిపోతాడు. ఒక తమ్ముడు ఎలా ఉండాలో లక్ష్మణుడిని చూసి నేర్చుకోవాలి. అన్న పరిపాలించాల్సిన రాజ్యాన్ని నేనెందుకు పరిపాలించాలి? అన్నయ్య వచ్చే వరకు ఆయన పాదరక్షలే పరిపాలిస్తాయని చెప్పి భరతుడు రాజ్యాభిషేకానికి ఒప్పుకోడు. ఆయన్ని చూసి కూడా మనం నేర్చుకోవచ్చు. అన్నతమ్ములు ఎలా ఉండాలనేది ఈ రామలక్ష్మణులను భరత శత్రుఘ్నులను చూసి నేర్చుకోవాలి మనం. ఓకేనండి, అర్థమవుతుందా?